రేయ్ మా అమ్మ ఎక్కడ్రా? అడగంగానే చెప్పేటానికి నేను బచ్చాగాని కాదురా, పాపిరెడ్డిని. ఎంత మందొచ్చినా ఇలాగే ఉంటుంది. దమ్మున్నోడెవడైనా ముందుకు రండి. రేయ్ 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 పాపి, బలరాం పంచ్ పవర్ కి మా అమ్మ జాడే కాదు, నీ చావు జాడ కూడా తెలుస్తుంది. ట్రై చేస్తావా? అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, బలరాం, పదమ్మా. ఏరా, చూసావా నా కొడుకుని? మొన్న నా చిన్న కొడుకు, ఇప్పుడు నా పెద్ద కొడుకు. నా కొడుకులతో తన్నులు తినడానికే పుట్టినట్టున్నావురా. ప్రాణం మీద తీపుంటే ఇప్పటికైనా ఆగిపో, లేదంటే నా కొడుకులు చంపేస్తారు. పద. నిజమేనయ్యా, మీ మాటకి చాలా పవర్ ఉంది. అపర్ణ ఉంది అన్నారు, లేని అపర్ణ ప్రత్యక్షమైంది. మీరు చాలా గ్రేట్ అయ్యా. అసలు ఇది డెన్లోకి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు.
మీనాక్షి అత్తయ్య మామ్ అత్తయ్య 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 మీకేం కాలేదు కదా మామ్ నీకేం కాలేదుగా? రే పులి లాంటి నీ అన్న ఉండగా నాకేమవుతుందిరా? ఇలాంటి పాపిరెడ్డిలు 100 మంది వచ్చినా నన్నేం చేయలేర్రా. రై క్రిష్, ఓ కొడుగ్గా అమ్మని కాపాడుకోవడం మగతనం, కానీ అమ్మ కోసం భార్యని బలిపెట్టాలనుకోవడం ఆడంగితనం. బలరాం ఏమంటున్నావురా? నీ చిన్న కొడుకు గొప్పవాడు కదమ్మా, భార్యనే త్యాగం చేద్దాం అనుకున్నాడు. బలరాం అవునమ్మా, నిన్ను కిడ్నాప్ చేసిన పాపిరెడ్డి మీనాక్షిని వాడికి అప్పగిస్తే నిన్ను వదిలేస్తానని కండిషన్ పెట్టాడంట. అందుకు రాధాకృష్ణ గారు మీనాక్షిని పాపిరెడ్డికి అప్పగించి నిన్ను కాపాడాలని కంకణం కట్టుకున్నారు. ఎక్కడైనా ఉంటాడా అమ్మా ఇలాంటి గొప్పవాడు? క్రిష్ నువ్వు అత్తయ్య, బావగారు చెప్పింది తప్పు. అవునత్తయ్య, పాపిరెడ్డి లాంటి రాక్షసుణ్ణి బలంతో కాదు తెలివితో కొట్టాలి. అందుకే నన్ను అడ్డు పెట్టుకొని మిమ్మల్ని కాపాడాలనుకున్నారే గాని నన్ను శత్రువుకు అప్పగించాలనుకోలేదు. అదే ఆ రోజు పాపిరెడ్డి చెర నుంచి మిమ్మల్ని నన్ను కాపాడింది మీ అబ్బాయే కదా అత్తయ్య గారు? మరిప్పుడు నన్నెలా వదిలేస్తారనుకున్నారు చెప్పండి? నిజమేనమ్మా, క్రిష్ అలా చేయడు. ఎందుకంటే వాడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నేను ఊహించగలను. వాడు మారిన మనిషి. ఇక నేనెప్పటికీ వదులుకోడమ్మా, వదులుకోడు. ఏమైతేనే ఆ దుర్మార్గుడి బారి నుంచి బయటపడ్డాం, అది చాలు.
పదండి. బలరాం రానా? పదండి. నాకు తెలుసండి, నేను మీ అమ్మగారి దగ్గర మీ గురించి అబద్ధం చెప్పాననుకుంటున్నారు కదూ. లేదండి, నేను నిజమే చెప్పాను. ఎందుకంటే నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు నన్ను ఎట్టి పరిస్థితుల్లో శత్రువులకు అప్పగించరు. నాకు తెలుసు. ఆ నమ్మకమే నన్ను బతికిస్తుంది. హుస్సై మీనాక్షి, ఇంత తొందరగా దొరుకుతావనుకోలేదే. ఉల్లిపాయ కోసం ఎలక బోన్లో పడినట్టు నీ అత్త కోసం నువ్విరుక్కుంటున్నావు. ఇంకాసేపట్లో మా నాన్న చేతిలో నువ్వు చావడం ఖాయం. ఎవడు కిడ్నాప్ చేశాడో కానీ వాడి చేతిలో మీ అత్త చచ్చిందనే కబురు వినడం ఖాయమే. ఇంకో 2 గంటలో మీ చావు కబురు వింటాను. నట్టింట్లో 2 శవాలు, అందరి ఏడుపులు. తలుచుకుంటేనే ఎంత బాగుందో. నాన్న, నీ ఆనందాన్ని నేను ఊహించగలను. ఇంతలోనే శవాలు ఇంటికి వచ్చేస్తున్నాయా? అంటే మీకేం కాలేదుగా? ఊరుకోమ్మా, ఊరుకో. మీనాక్షి, నీకేం కాలేదుగా? ఊరుకో గౌతమి, నాకేం కాలేదు. అక్క, వదినా, అక్క, కనక నీకేం కాలేదు కదా? ఆంటీ, మీరేమైపోతారో అని చాలా కంగారు పడ్డాను. లేదమ్మా, నా కొడుకులు 2 ఉన్నారు. ఇక నాకేమవుతుంది? ఏడోకమ్మా, ఊరుకో. ఎలా ఊరుకోను అంటే, మీరు కనపడకపోయేసరికి నా మనసులో లేదు. ఎంత టెన్షన్ పడ్డానో మీకేం తెలుసు? ఇదేంటి, ఇది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? గౌతమి, వచ్చేసాను కదమ్మా, బాధపడుకో. ఆంటీ, మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే
ఆ 7 కొండల వాడికి 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. అబ్బా, గుండు కొట్టించుకుంటానని మొక్కుకోవాల్సింది. ఇది దీని ఓవర్ యాక్షన్. ఆ దేవుడు కరుణించాడు, మిమ్మల్ని ఇంటికి చేర్చాడు. ఇది చాలు ఆంటీ, ఇది చాలు. గౌతమి, నీదంత గొప్ప మనసు గౌతమి. అత్తయ్య గారి కోసం నువ్వింత తపన పడ్డావంటే నిజంగా నువ్వు తప్పన పడక ఏంటి మీనాక్షి? ఆంటీ నన్ను అమ్మలా చూసుకున్నారు. అలాంటి ఆంటీని ఎవడు రాక్షసుడు కిడ్నాప్ చేశాడంటే ఎలా తట్టుకోగలను? పిచ్చి పిల్ల, మీరంతా నా చుట్టూ ఉన్నారు. ఇక నాకేం అవుతుంది చెప్పు? ఇంతకీ మిమ్మల్ని కిడ్నాప్ చేసిన ఆ దుర్మార్గుడు ఎవరా ఆంటీ? ఇంకెవరు? ఆ పాపిరెడ్డేనమ్మా. పాపిరెడ్డా? అవును గౌతమి, అత్తయ్య గారిని కిడ్నాప్ చేయలేదని, నాకేం తెలీదని చాలా డ్రామాలు ఆడాడు. కానీ ఆ పాపిరెడ్డి అత్తయ్య గారిని కిడ్నాప్ చేశాడు. ఏమంటున్నావు మీనాక్షి? ఏముంది, మా అమ్మను అడ్డు పెట్టుకొని మీనాక్షిని చంపాలనుకున్నాడు. కానీ అది జరిగే పని కాదని ఊహించలేకపోయాడు. కానీ బలరాం వాడికి తగిన బుద్ధి చెప్పి నన్ను విడిపించుకొచ్చాడు. అత్తయ్య, మీరు పదండి, కాస్త రెస్ట్ తీసుకుందరు గాని. జాగ్రత్త ఆంటీ. కనకం, తినడానికి ఈ వదినకి ఏదైనా చేసి పెట్టు. హలో గెస్ట్ పాప, మరీ అంత తెరవకు, ఈగలు దొరుకుతాయి. ఏంటిదంతా? అపర్ణ నాన్న దగ్గర దొరికిందంటున్నారు. కిడ్నాప్ చేసింది నాన్నే అని నొక్కి చెప్తున్నారు. మరి నాన్న నా దగ్గర ఎందుకు చెప్పలేదు? నాన్న వస్తున్నా. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. బావా, ఎలా ఉంది సిచ్యుయేషన్? సాంగ్ తాళం, తలుపులు, గొళ్ళాలు అన్ని ఓకేనా, లేదా శృతి మార్చాలా? ఎవడరా నువ్వు? గండు పిల్ల మొహం వేసుకుని అలా గాండ్రిస్తున్నావు? బావా, నేను గుర్తుపట్ల పటాని పీతాంబరంగా అండి, నీ బామ్మడిదిని. బామ్మరిదే? ఏ బామ్మరిదివి? ఎన్నో బామ్మరిదివి? అదే బావా, ఆ రోజు కొత్తపేటలో నువ్వు మర్డర్ చేసి పారిపోతుంటే దిల్సుఖ్ నగర్లో ఇంట్లో దూరావు. ఆ తర్వాత మా అక్క దిల్లులో దూరావు. ఆ అక్కకి తమ్ముండి, మీ ఇద్దరికి మధ్యలో నేను ఎందుకని నన్ను దుబాయ్ పంపించావు. గుర్తుపట్ల? ఓరి 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 బఠాని నువ్వంట్రా? దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? ఇదిగో ఇప్పుడే సరాసరి నీ దగ్గరికే వచ్చా. వచ్చి రాగానే సగం జీవితం సంకనాగిపోయినా నిన్ను చూసి సాడ్ సాంగుతో ఎంట్రీ ఇచ్చా. ఇప్పుడు ఎందుకు వచ్చావురా? ఏంటి బావా అలా అంటావు?
బెల్లం ఉన్న చోటకి ఈగలు ఎందుకు వస్తాయి, చక్కెర ఉన్న చోటకి చీవలు ఎందుకు వస్తాయి? మన ఇద్దరిది బెల్లం ఈగల బంధం బావా. ఒరే ఇప్పటికే మీ అక్క నన్ను పూర్తిగా నాకేసింది, ఇంకా ఏముందని వచ్చావురా? బావా బావా నువ్వు ఉన్నావు కదా బావా. రేయ్ పూర్తిగా పర్మటెన్షన్ లో ఉన్నాను, మధ్యలో నీ గోలేంట్రా? బావా 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 నీ టెన్షన్ నాది బావా, నీ ప్రాబ్లం నాది. ఇక నుంచి నా బ్రెయిన్ అనేది, నా మెయింటెనెన్స్ నీది. రేయ్ కొంచెం నోరు మూసుకుంటావా? ఓకే ఓకే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అపర్ణని మనం తీసుకురావడం ఏంటి, ఆ బలరామ గాడు వచ్చి మనందరినీ చేతక బాది దాన్ని తీసుకెళ్లిపోవటం ఏంటి? అంత అయోమయంగా ఉందిరా. ఇక నా వల్ల కాదు. రెప్పపాటు కాలం కూడా నేను అత్తయ్య గారిని మోసం చేయలేను. నేను మోసపోను. నిజం చెప్పేస్తాను. క్రిష్ బయటికి రారా.